హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శ్రావణి అండి. మీరు చూస్తున్నది శ్రావణి హోమ్లీ ఛానల్. అయితే ఈ వీడియో వచ్చేసి మా న్యూ హౌస్లో పాలు పొంగిచ్చే కార్యక్రమం అన్నమాట. పొంగుతున్నాయి చూడండి. ఇలా 3 సార్లు పొంగించాలి. మా న్యూ హౌస్లో పొంగించుకున్నాం. అయితే పాలు పొంగేటప్పుడు నారాయణ నారాయణ అని 3 సార్లు అనాలన్నమాట. 3 సార్లు పొంగించాలి. అదేవిధంగా నారాయణ 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 అనాలి. ఎందుకంటే మన పోషణకర్త నారాయణుడు కాబట్టి ఆయన్ని స్మరించుకోవాలి. అదేవిధంగా పూర్వం అయితే చక్కగా పాలు పొంగిచ్చాక పరవన్నం వండి 11 మంది పిల్లలను పిలుచుకొని వాళ్ళకి పరవన్నం పెట్టి గోవిందా 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 అనిపించేవారు మా చిన్నప్పుడైతేనే. ఇంక ఇప్పుడు పిల్లల స్కూల్ హడావిడి చేత అటువంటివి ఏమీ జరగడం లేదు. దానివల్ల పాలు పొంగిచ్చామండి. అదేవిధంగా చిన్నగా పసుపు వినాయకుని చేసి స్టవ్ పక్కన పెట్టి కొంచెం స్వామికి 2 అక్షంతలు వేసుకొని నామాలు ఉంటాయి కదా, ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, అటువంటి నామాలు 11 నామాలు కూడా స్వామివారికి చదివి చిన్నగా అక్కడే పూజ చేసి వండిన పరవన్నాన్ని మొదట విఘ్నాలు లేకుండా చూడవయ్యా స్వామి అంటూ వినాయకుడికి సమర్పించాను. తర్వాత ఇంకో కొంచెం మా ఆనంద నిలయ వాసుడైన శ్రీనివాసుడికి నైవేద్యం పెట్టి 3 సార్లు చూపించాను. ఎవరికైనా పెడదాం అనుకుంటున్నాను ప్రసాదం. చూడాలి, చాలా హడావిడిగా అయిపోయిందనమాట. తర్వాత రోజు నుంచి మూడం వచ్చేస్తుందని ఇంకా మేము హడావిడిగా మళ్ళీ న్యూ హౌస్లోకి షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. ఇలా మా ఆనంద నిలయవాసుడు ఆ శ్రీనివాసుడు మా ఇంటికి వచ్చిన మొదటి బహుమతి. ఈ విధంగా ఇంకోండి షిఫ్టింగ్ అయితే జరుగుతుంది. ప్రసాదం ఎవరికి పెడదామా అని అనుకున్నప్పటికీ కరెక్ట్గా అక్కడికి వెంకన్న బాబు అంటాం కదా, కొన్ని ఎద్దులు ఉంటాయి కదా, వాటిని మా సైడు వెంకన్న బాబుగా పిలుస్తారు. ఆయన వచ్చారు. ఆయనకి ఆ ప్రసాదం పెట్టాను. ఆ శ్రీనివాసుడు దయ ఈ రూపంలో వచ్చావా. ఆ శ్రీనివాసుడు ఈ గోవిందుడి రూపంలో ఇలాగ ఈ ఎద్దు రూపంలో నా దగ్గరికి వచ్చి నా ప్రసాదం స్వీకరించాడు అనిపించింది. ఆ ప్రసాదం పెట్టాను. యద్భావం తద్భావతి అన్నట్టు అన్నీ మన హిందూ ధర్మంలో ఉండే ఇంకో గొప్ప సందేశం ఏంటంటే అన్ని జీవరాశుల్లో కూడా గోవిందుని చూడాలి. మన కోసం ఏదో ఒక రూపంలో స్వామి వస్తాడు. మన సంకల్పంతో పిలిచినట్లయితే స్వామి శంఖచక్ర గదాధర రావాలని ఏమీ లేదు. ఏ రూపంలో వచ్చినా స్వామే వచ్చారని మనం భావించుకొని అలా మనం సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.